హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతాలక్ష్మి ఐఏఎస్. ఈ వీడియోస్ ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం రూపొందించబడినవి. మన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంఘటనలు అనేది ఒక సిలబస్ పార్ట్ గానే ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ఈ అంతర్జాతీయ సంఘటనలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు ఈ పోటీ పరీక్షల ప్రత్యేకం వీడియోలో ఈ ఏప్రిల్ 2022 మంత్ యొక్క అంతర్జాతీయ సంఘటనలు, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ప్రకారం నేర్చుకుందాము. సో టు బిగిన్ విత్ ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ది ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ కి సంబంధించిన సరైన సమాధానాన్ని ఎంచుకోండి. It is an UN specialized agency for information communication which was founded in 1865. ఇది 1865 లో స్థాపించబడిన సమాచారం మరియు కమ్యూనికేషన్ కోసం యుఎన్ యొక్క ప్రత్యేక ఏజెన్సీ. ఇండియా ఈజ్ అ మెంబర్ సిన్స్ 1952. భారతదేశం 1950 నుండి సభ్య దేశంగా ఉంది. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ హేగ్, దట్ ఈస్ ఇన్ నెదర్లాండ్స్. దీని యొక్క ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉంది. ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1, ఓన్లీ 2, both 1 and 2, all of the above, 1, 2 and 3. So what's the correct answer అండి? Option C, that is both 1 and 2 is the correct answer. So why this is wrong? Its headquarters is located in Geneva, Switzerland. And the హేగ్ నెదర్లాండ్స్ ఈ హెడ్ క్వార్టర్ అనేది దేని యొక్క, ఏ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ అండి? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఈ నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉంది. ఐసిజే యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. సో బోత్ 1 and 2, ఆప్షన్ సి is the correct answer. And moving to the second question, which among the following is a quad grouping? కింది వాటిలో క్వాడ్ గ్రూపింగ్ ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, యూకే, యుఎస్. ఆప్షన్ బి ఇండియా, ఇజ్రాయెల్, యూకే అండ్ యుఏఈ. ఆప్షన్ సి ఇండియా, యుఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఆప్షన్ డి ఇండియా, యుఎస్, యూకే అండ్ ఆస్ట్రేలియా. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఈ క్వాడ్ అనేది న్యూస్ లో ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ సి ఇండియా, యుఎస్, జపాన్ మరియు ఆస్ట్రేలియా కలిసి ఈ క్వాడ్ గ్రూపింగ్ ని ఫామ్ చేశాయి. సో ఇదేంటంటే ఆస్ట్రేలియా, యూకే అనేది ఆకెస్ గ్రూపింగ్. సో ఇది ఇండియా, ఇజ్రాయెల్, యూకే అండ్ యుఏ అనేది రీసెంట్ గా ఫామ్ అయిన I2U2 ఇనిషియేటివ్. I2U2 ఈ 4 నేషన్స్ కూడా I2U2 అని ఒక గ్రూపింగ్ ని ఫామ్ చేశాయి. ఇండియా, ఇజ్రాయెల్, యూకే అండ్ యుఏ. సో వాట్ ఇస్ ద క్వాడ్ అంటే ఇండియా, యుఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. సో ఆప్షన్ సి is the correct answer for this question. Moving to the third question, select the correct answer regarding the USCIRF, that is United States Commission on International Religious Freedom. USCIRF కి సంబంధించిన సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బైపార్టిషన్ US ఫెడరల్ గవర్నమెంట్ ఏజెన్సీ క్రియేటెడ్ బై 1998 ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్. ఇది 1998 ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ద్వారా సృష్టించబడిన స్వతంత్ర మరియు ద్వైపాక్షిక యుఎస్ ఫెడరల్ ప్రభుత్వం సంస్థ. It has designated India as a country of particular concern for the 3rd consecutive year. ఇది వరుసగా 3వ సంవత్సరం భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ గా గుర్తించింది. సో వాట్ ఆర్ ది ఆప్షన్స్ అండి? ఆప్షన్స్ ఓన్లీ 1, ఓన్లీ 2, both 1 and 2 and none. సో ఆప్షన్ సి is the correct answer, both 1 and 2. ఇవి రెండు కూడా ఈ USCIRF కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్స్. And moving to the fourth question, India signed an MOU, that is Global Innovation Partnership, with which of the following nations? భారతదేశం కింది ఏ దేశాలతో MOU, గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్, గ్లోబల్ ఇన్నోవేషన్ భాగస్వామ్యంపై సంతకం చేసింది? ఆప్షన్ ఏ యుఎస్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి జపాన్ అండ్ ఆప్షన్ డి is the United Kingdom. So what's the correct answer అండి? India signed an MOU, that is Global Innovation Partnership, with the United Kingdom. So option D is the correct answer for this question. And moving to the fifth question, select the correct answer regarding the Raisina dialogue.
రైసీనా డైలాగ్ కు సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇట్స్ a multilateral conference committed to addressing the most challenging issues facing the global community. It is annually held in New Delhi since 2017. And ఇది 2017 నుండి ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలో జరిగే ప్రపంచ సమాజం ఎదుర్కొంటున్న అత్యంత సవాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్న బహుపాక్షిక సమావేశం, మల్టీలేటరల్ కాన్ఫరెన్స్. And it is hosted by Niti Aayog in collaboration with the Ministry of External Affairs. ఇది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో నీతి ఆయోగ్ ద్వారా నియమించబడుతుంది, నిర్వహించబడుతుంది. So what are the options? And option 1, option A is only 1, only 2, both 1 and 2, and option D is none. So what's the correct answer? And it's a multilateral conference. It's being held in New Delhi since 2016. 2017 కాదండి, 2016 నుంచి కూడా ఈ రైసీనా డైలాగ్ అనేది ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలో జరగబడుతుంది. అండ్ ఇట్ ఈస్ హోస్టెడ్ బై ది అబ్జర్వర్ రీచ్ ఫౌండేషన్. నీతి ఆయోగ్ కాదండి, అబ్జర్వర్ రీచ్ ఫౌండేషన్ ఇది ఒక ఎన్జిఓ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో కలిపి అబ్జర్వర్ ఇండిపెండెంట్ ఎన్జిఓ ఇది అబ్జర్వర్ రీచ్ ఫౌండేషన్ అనేది ఈ రైసీనా డైలాగ్ ని నిర్వహిస్తుంది, హోస్ట్ చేస్తుంది. సో ఏది కరెక్ట్ కాదు, ఆప్షన్ డి నన్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ మూవింగ్ టు ది 6th క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1, it is an independent agency which is aimed to improve the safety and security of international shipping and to prevent pollution from ships. ఇది అంతర్జాతీయ షిప్పింగ్ యొక్క భద్రత మరియు భద్రతను మెరుగుపరచడానికి మరియు ఓడల నుండి కాలుష్యాన్ని నిరోధించడానికి ఉద్దేశించిన ఒక స్వతంత్ర ఏజెన్సీ. ఇండియా ఈజ్ ఎ మెంబర్. భారతదేశం ఈ IMO లో సభ్యుడు. So what are the options? Only 1, only 2, both 1 and 2, and none. So what's the correct answer? And India is a member. Option B is the correct answer. So indulo em wrong undandi? It is not an independent agency. It is an UN specialized agency. International Maritime Organization is an UN specialized agency. ఇంకొక ఈ వీడియోలోనే ఇంతకు ముందు ఇప్పుడు మనం ఇంకొక యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ గురించి చూసుకుందాం. ఏంటంటే అది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ కూడా. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ కూడా యుఎన్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ. అలానే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ కూడా ఈ యుఎన్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇది ఇండిపెండెంట్ ఏజెన్సీ కాదు. సో ఇవి ఆప్షన్స్ చదివేటప్పుడు ప్రతి ఒక్క వర్డ్ కూడా కరెక్ట్ గా చూడాలి. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్? ఇండియా ఇస్ ఎ మెంబర్. Option B is the correct answer. And moving to the next question, select the correct answer regarding the UN ECOSOC, that is Economic and Social Council. ఆర్థిక మరియు సామాజిక మండలికి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. It is one of the 6 principal organs of the United Nations. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క 6 సూత్రప్రాయ అవయవాలలో ఒకటి. It has 4 bodies or commissions to advance the objective of economic, social and environmental dimensions of this sustainable development. స్థిరమైన అభివృద్ధి యొక్క ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ కోణాల లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇది 4 సంస్థలు లేదా కమిషన్లను కలిగి ఉంటుంది. సో ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1, ఓన్లీ 2, both 1 and 2, and none. So what's the correct answer అండి? Both 1 and 2. Option C is the correct answer. It is one of the 6 principal organs of the UN. So what are the 5 other principal organs and UNGA, that is General Assembly, UN Security Council, Secretariat, Trusteeship Council, and ICJ, International Court of Justice. ఇవన్నీ కూడా ఇది UN ECOSOC తో కలుపుకొని 6 principal organs of this UN. And it has 4 bodies or commissions. So what are the 4 bodies and Commission for Social Development and Committee on NGOs
and Commission on Science and Technology for Development, and Committee on Economic, Social and Cultural Rights. సో యుఎన్ ఎకోసోక్ లో 4 బాడీస్ ఉంటాయండి. ఏంటంటే కమిషన్ ఆన్ సోషల్ డెవలప్మెంట్, కమిటీ ఆన్ ఎన్జిఓస్, కమిషన్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ అండ్ కమిటీ ఆన్ సోషల్, ఎకానమిక్ అండ్ కల్చరల్ రైట్స్. సో ఈ 4 కూడా యుఎన్ యొక్క ఎకోసోక్ యొక్క బాడీసే, యునైటెడ్ నేషన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యొక్క బాడీసే. అండ్ మూవింగ్ టు ది 8th క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ దిస్ యుఎన్ ఎకోసోక్ ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ మెంబర్షిప్. ఎకోసోక్ సభ్యత్వానికి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇట్ హ్యాస్ 54 మెంబర్ స్టేట్స్. దీస్ మెంబర్స్, ఇందులో 54 సభ్య దేశాలు ఉన్నాయి. మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ది యుఎన్ఎస్సి. సభ్యులు యుఎన్ఎస్సి ద్వారా ఎన్నుకోబడతారు. ఇండియా వాజ్ ఎలెక్టెడ్ ఫర్ ది టర్మ్ 2022 to 24 in the Asia Pacific category. ఏషియా పెసిఫిక్ కేటగిరీలో 2022 to 24 కాలానికి భారతదేశం ఎన్నికైంది. సో ఆప్షన్స్ 1 and 3, ఆప్షన్స్ 2 and 3 and all of the above. So what's the correct answer అండి? These members are elected by the UNGA, not UNSC. UN ఒక మెంబర్స్ UNGA ద్వారా ఎన్నుకోబడుతుంది. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నిన్న దీని ముందు ప్రీవియస్ పార్ట్ 1 ఏప్రిల్ మంత్ యొక్క పార్ట్ 1 వీడియోలో కూడా యుఎన్జిఏ ద్వారా ఎన్నుకోబడే యొక్క ఆర్గనైజేషన్ ఏంటంటే, ఒక ఏజెన్సీ ఏంటి? యుఎన్హెచ్ఆర్సి, యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో కూడా యుఎన్జిఏ ద్వారానే ఎన్నుకోబడుతుంది. సో ఇది గుర్తుంచుకోండి, మెంబర్స్ యుఎన్ఎస్సి ద్వారా ఎలెక్ట్ అవుతారా ఆర్ యుఎన్జిఏ ద్వారా ఎలెక్ట్ అవుతారా అని చెప్పి. దెన్ మూవింగ్ టు ది 9th క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ది పీస్ పైప్ లైన్. శాంతి పైప్ లైన్ కు సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ, ఇట్స్ అ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ఫ్రమ్ రష్యా టు జర్మనీ త్రూ బాల్టిక్ సీ. ఇది రష్యా నుండి బాల్టిక్ సముద్రం ద్వారా జర్మనీకి సహజ వాయువు పైప్ లైన్. ఇట్స్ ఎ రూట్ ఇన్ బ్లాక్ సీ విచ్ అలౌస్ ది యుక్రెయిన్ షిప్స్ టు ట్రేడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ 3 ports. ఇది నల్ల సముద్రంలో ఒక మార్గం. ఇది ఉక్రెయిన్ నౌకలను 3 ఓడరేవుల నుండి ధాన్యాల వ్యాపారం చేయడానికి అనుమతిస్తుంది. It's a natural gas pipeline from Turkmenistan Galkinish gas field to India through Afghanistan and Pakistan. ఇది తుర్కమెనిస్తాన్ యొక్క గాల్కినిష్ గ్యాస్ ఫీల్డ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ద్వారా భారతదేశానికి సహజ వాయువు పైప్ లైన్. ఆప్షన్ డి ఇస్ నన్ ఆఫ్ ది అబోవ్. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ పీస్ పైప్ లైన్ ఇస్ నథింగ్ బట్ తాపీ పైప్ లైన్. దట్ ఈస్ టర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా పైప్ లైన్. దీన్నే పీస్ పైప్ లైన్ అని చెప్పి కూడా అంటారు. తాపీ పైప్ లైన్ ఆర్ పీస్ పైప్ లైన్ అన్నా కూడా రెండు ఒకటి. టర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా. ఇదేంటంటే, ఇది నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ఫ్రమ్ టర్కమెనిస్తాన్ గాల్కినిష్ గ్యాస్ ఫీల్డ్ నుంచి మన ఇండియాకి గ్యాస్ రావడానికి ఒక పైప్ లైన్. దేని మీదుగా అంటే ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ దేశాల మీదుగా. అండ్ ఇదేంటంటే, ఇట్స్ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ఫ్రమ్ రష్యా టు జర్మనీ త్రూ బాల్టిక్ సీ. ఇది నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్. ఇది ఇప్పుడు న్యూస్ లో ఉంది కదండి, ఇది క్యాన్సిల్ అయింది. జర్మనీ క్యాన్సిల్ చేసి నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్. అండ్ ఇట్ ఇస్ ఎ రూట్ ఇన్ బ్లాక్ సీ త్రూ. ఇది ఏంటంటే ఉక్రెయిన్ రష్యా మధ్య రీసెంట్ గా జరిగిన గ్రెయిన్ డీల్. అండ్ మూవింగ్ టు ది 10th క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ది అష్కాబాద్ అగ్రిమెంట్. అష్కాబాద్ ఒప్పందానికి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. It aims to establish an international multimodal transport and transit corridor between Central Asia and Persian Gulf. ఇది మధ్య ఆసియా మరియు పర్షియన్ గల్ఫ్ మధ్య అంతర్జాతీయ మల్టీమోడల్ రవాణా మరియు ట్రాన్సిట్ కారిడార్ ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉజ్బెకిస్తాన్, టర్కమెనిస్తాన్, ఇరాన్, ఒమాన్, కజాఖ్స్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా ఆర్ ఇట్స్ మెంబర్స్. ఉజ్బెకిస్తాన్, టర్కమెనిస్తాన్, ఇరాన్, ఒమాన్, కజాఖ్స్తాన్, పాకిస్తాన్ అండ్ భారతదేశం దీని యొక్క సభ్యులు. So what are the options అండి? Only 1, only 2, both 1 and 2 and none. So what's the correct answer? Option C, that is both 1 and 2 is the correct answer. This Ashgabat agreement is aims to establish an international multimodal transport and transit corridor between Central Asia and Persian Gulf.
దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ అష్కాబాద్ అగ్రిమెంట్. ఇండియా దీంట్లో 2018 లో ఈ అష్కాబాద్ అగ్రిమెంట్ లో జాయిన్ అయింది. మిగతా మెంబర్స్ ఎవరండి? ఉజ్బెకిస్తాన్, టర్కమెనిస్తాన్, కజాఖ్స్తాన్. 3 కూడా సెంట్రల్ ఏషియన్ నేషన్స్. ఉజ్బెకిస్తాన్, టర్కమెనిస్తాన్, Kazakhstan, then Iran, Oman and Pakistan. So with this, we'll end this session here. If you like, please like and share. Thank you.